వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ మినీ బ్లాగ్ చూస్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తూ అలవాటు అయిపోయింది. హోప్ బాగున్నారు అనుకుంటున్నా. అండ్ నిఖిలే అనమాట మనకి వెనకాల బిహైండ్ కెమెరా మ్యాన్. సో నిఖిల్ మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటాడు. ఏంటి ఈరోజు స్పెషల్ బ్లాగ్ తమ్నేల్ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటది. సో ఈరోజు ఆగస్ట్ 24th గైస్. రేపు మా డాడీ బర్త్డే అనమాట, ఆగస్ట్ 25th. నేను అందరూ అడుగుతారు ఏం చేయట్లేదా ఫాదర్ కి లేకపోతే పేరెంట్స్ కి, నిఖిల్ పేరెంట్స్, మా పేరెంట్స్, ఇన్ లాస్. సో గైస్ మేము బిహైండ్ సీన్స్, బిహైండ్ కెమెరా, బ్యాక్ ఎండ్ మేము చాలా చేస్తాం గైస్. చాలా అంటే చాలా కాకపోయినా కొంచెం మా అంతకు మేము మా లెవెల్లో మేము చేస్తాము. బట్ మీకు చూపించాం వై బికాస్ వాళ్ళందరూ సోషల్ మీడియాకి, మీకు తెలుసు చాలా బ్లాగ్స్ లో నేను చెప్పాను, ఇద్దరు ఫ్యామిలీస్ సోషల్ మీడియాలో కనిపిస్తాకి ఇష్టపడరు మోస్ట్లీ. అండ్ మా ఫాదర్ అయితే మోస్ట్లీ ఇష్టపడరు. సో అందుకే నేనైతే ఇప్పుడు గులాబ్ జామ్ చేయబోతున్నా గైస్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. సో గైస్ అందరూ అంటారు కదా, ఏంటి మామయ్య గారు చేస్తారు, నిఖిల్ చేస్తారు, అందరూ చేస్తారు కుకింగ్, నువ్వు చేయవా అని అడుగుతారు. సో యాక్చువల్లీ నేను డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ గైస్. కుకింగ్ ఇష్టపడను, బట్ ఇట్లా స్పెషల్ టైమ్స్ ఉంటాయి కదా, నిఖిల్ బర్త్డే, డాడీ బర్త్డే, ఇట్లా ఒక 6 మెంబర్స్ అంటే నిఖిల్ మామయ్య గారు, అత్తయ్య గారు అండ్ డాడీ, మమ్మీ, నిఖిల్, నేను, మా ఆరుగురిలో స్పెషల్ మెంబర్స్కి అయితే నేను స్పెషల్గా చేస్తాను అనమాట. చాలా రేర్ నేను కుకింగ్ చేయడం. సో నేను స్పెషల్గా డాడీ కోసం అయితే గులాబ్ జామ్ చేయబోతున్నా గైస్. ఇది ఆల్రెడీ ప్రీవియస్గా ట్రై చేశాను, డైరెక్ట్గా మీకు బ్లాగ్లో చూపియట్లా. ఇది 3rd or 4th టైం అనమాట. నాతో పాటు మీరు ఎండింగ్ వరకు ఎలా చేస్తానో చూసేయండి. మరి స్టార్ట్ చేద్దాం వెళ్ళి. సన్సెట్ పోతుంది. సో గైస్ అసలు ఈ వ్యూకి, ఈ సన్సెట్ అండ్ దట్టు ఈరోజు సండే, రేపు మండే. యాక్చువల్లీ రేపు చేయొచ్చు కదా అనుకుంటారా. సన్సెట్ చూడండి బై ద వే ఎంత బాగుందో కదా. నేనైతే ప్రెసెంట్ మా అత్తయ్య గారు, మామయ్య గారు ఇంట్లో ఉన్నా గైస్. దట్ ఈస్ నిఖిల్ వాళ్ళ ఇంట్లో. మా అత్తగారు వాళ్ళ ఇంట్లో, ఏమంటారు, పుట్టింట్లో, మెట్టింట్లో ఉన్నా గైస్. సో రేపు బర్త్డే అయితే ఈ రోజు ఎందుకు చేస్తున్నారు అక్క అనుకోవచ్చు. మా ఇంట్లో షూట్ చేయడానికి నాకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అండ్ నిఖిల్ వాళ్ళ మా అత్తగారు ఇల్లు అంటే కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ షూట్ చేస్తున్నాను. సో వాచ్ చేయండి గైస్ నాతో పాటు. అండ్ మీరు ఏ రెసిపీ ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను నిఖిల్ కలిసి డ్యూయోలో ట్రై చేస్తాం కుకింగ్ లో, ఓకేనా? అండ్ సన్సెట్ చూసారా ఎలా ఉందో, బాగుంది కదా గైస్. ఈ టైంలో ఫుడ్ తింటాం అంటే అది కూడా మనకి ఇష్టమైన ఫుడ్ విత్ ఫేవరెట్ పర్సన్స్. అబ్బబ్బబ్బా, లైఫ్ లో ఇంకేం కావాలి గైస్, జస్ట్ పీస్ ఆఫ్ టైం కదా విత్ ఫేవరెట్ ఫుడ్, విత్ ఆ ఫేవరెట్. ఇంకా వచ్చేయండి ఎలా చేస్తామో మొత్తం చూసేద్దాం. సో గైస్ ఇప్పుడు మనమైతే ఇది గులాబ్ జామ్, MTR గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. కంపెనీ ఏదైనా పర్లేదు, బట్ రెసిపీ అయితే మనకు పర్ఫెక్ట్ గా రావాలి కాబట్టి నేను కంపెనీస్ మంచి కంపెనీయే యాజ్ పర్ మై నాలెడ్జ్. సో గైస్ చూడండి, ఇది ఒకటే యాక్చువల్లీ నేను 2 తీసుకుందామని అనుకున్నా గైస్. మనకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వచ్చింది. ఇది నాట్ అ ప్రమోషన్, ఇట్స్ నాట్ అ ప్రమోషన్ గైస్. మళ్ళీ ఇది ప్రమోషన్ అనుకో. సో దీన్ని ఫస్ట్ అయితే మంచిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. బాగా అలవాటు ఉన్నట్టుంది ప్యాకెట్స్ ఓపెన్ చేయడమా? అట్లా ఏం లేదమ్మా. స్మెల్ అయితే అనిపిస్తుంది గైస్. స్మెల్ అయితే అయితే మనం 2 ప్యాకెట్స్ ఓపెన్ చేసుకొని, ఎందుకు అంటే 2 ఫ్యామిలీస్ కి చేస్తున్నాం ఇక్కడ అండ్ అక్కడికి తీసుకెళ్ళాలి కాబట్టి, మా ఇంటికి. సో స్పెషల్ గా 2 ప్యాకెట్స్ వేస్తున్నాను నేనైతే. ఇక్కడైతే రాసింది 35 balls అని. మనం చేస్తే ఎన్ని వస్తాయో చూద్దాము. నాకైతే గైస్ స్వీట్స్ లో బ్రెడ్ హల్వా తర్వాత గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం. నేనైతే కొంచెం కూడా ఉంచట్లేదు గైస్, మొత్తం కొట్టి మరి. మన మిడిల్ క్లాస్ ఏమంటారు, మిడిల్ క్లాస్ థింగ్స్ అనమాట. మనం మిడిల్ క్లాస్ థింగ్స్ ఇట్లానే చేస్తూ ఉంటాం కదా. అండ్ గైస్ వాట్ అబౌట్ వెబ్ సిరీస్ ఏమన్నా ప్లాన్ చేద్దామంటారు? కామెంట్ చేసేయండి. కొంచెం టైం అయితే కావాలి. సో ఇలా మనం ఫాస్ట్ గా, నేను ఇంకా ఇందాకది స్లోగా ఎందుకు చూపించా అంటే మీకు అర్థం అవ్వడం. చెప్పు. థింకింగ్ సమ్ బిగ్ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ మనీ గైస్. సో మాకైతే మీకు తెలుసు ఇన్కమ్ అయితే రావట్లేదు. యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రాందే మేము వీఆర్ నాట్ సివిల్, అదేమంటే బాండ్ విత్ సిల్వర్ స్పూన్ కదా.
సో మేము ప్రతి వ్లాగ్ చేయాలి అనుకుంటే ఇన్కమ్ బ్లాగ్ నుంచి వస్తే ఏదైనా చేయబుద్ధి అవుతుంది. మనకి సపోర్టే లేనప్పుడు అది చాలా కష్టమైన థింగ్. ఏదైనా పెద్ద పెద్ద ప్లాన్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది గైస్. చాలా అనుకుంటాం, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్. మేము మన డైలీ బ్లాగ్ చేయమేమో అనుకుంటారు ఇంకా వాళ్ళు. మీకు ఇట్లాగా మిడిల్ క్లాస్ థింగ్స్ కొన్ని కొన్ని చాలా మంది బిహైండ్ చెప్పరు. సో ఎలా అంటే ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చెప్పరు, అవన్నీ ఓపెన్ గా చెప్పాలనిపిస్తుంది. సో ఇది మనం అయితే కలుపుకోవాలి మంచిగా. ఇలా హ్యాండ్ అయితే మంచిగా ముందే కడుక్కోండి. అసలు నిత్య అసలు హ్యాండ్స్ కూడా కడుక్కోలేదు గైస్. నేను ఎప్పుడు ఓసిడి గైస్, నాకు లిటిల్ బిట్ ఓసిడి ఉంది. నేను ఎప్పుడు వాష్ చేసుకుంటూనే ఉంటా 1.5 hour. ఓసిడి ఫుల్ ఫామ్ ఏంటో చెప్పు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్. నాకు దాని మీనింగ్ తెలుసు. సో ఇది మనం మెత్తగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. అంటే చిన్న చిన్న గట్టిగా ఉండలు ఉంటాయి కదా, అట్లా లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడే కలుపుకుంటారు అది. కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి గైస్. సో గైస్ మనమైతే పాలు తీసుకున్నాం, మిల్క్ ఫ్రెష్ గా ఉన్నాయి. నాకైతే తాగాలనిపిస్తుంది చాలా. తాగు దమ్ముంటే. బట్ తాగలేను గైస్, ఏం లేవు రాగా. సో ఇలా కొంచెం 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 పోసుకుంటూ మనం పేషెన్స్ తో కలుపుకోవాలన్నమాట. సో గైస్ ఇదైతే మనం ఇప్పుడే కలిపేసుకున్నాం అనమాట. లైక్ ఆయిల్ వేస్తూ పాలు వేసుకున్నాం కదా, మనం కలిపేటప్పుడే పాలు వేసుకుని కలుపుకోవాలి. అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆర్ 2 tablespoon స్పూన్ దాకా మనం క్వాంటిటీ అనేది బాగా మిక్సింగ్ అయ్యే వరకు ఒకసారి చూపించి. సో ఇక్కడ మనకి ఇట్లాగా ఇలా ఉండాలి. సేమ్ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే మనకి ఇలా అయితే రావాలి గైస్. ఇది మనం ఏం చేయాలంటే ఇప్పుడు టైం వచ్చేసరికి మనకి 6:45 అయింది. సో నేనైతే యాక్చువల్లీ దాని మీద యాజ్ పర్ దాని ఇన్స్ట్రక్షన్స్ బట్టి అయితే, మన ప్యాకెట్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ బట్టి అయితే 10 minutes అలా చాలన్నారు. బట్ నేను రీసెర్చ్ చేయడం ఇంతకు ముందు చేశాను అని చెప్పా కదా గైస్. నేను ఇంతకు ముందు చేసింది ఏంటంటే ఒక 1/2 hour 1 hour ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ మనకి టైం లేదు, లేకపోతే మనం వెంటనే చేసుకోవాలి, రిలేటివ్స్ వచ్చారు అప్పటికప్పుడు చేయాలి అనుకుంటే మినిమం 15 to 30 minutes ఆర్ ఎల్స్ 20 minutes, యావరేజ్ గా 20 minutes అయినా మనం ఇలాగా చేసుకొని ఇది ఇలా పిండి చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో గైస్ ఈ బౌల్ అయితే తీసుకుంటున్నాం మనం. దీంతో యాక్చువల్లీ ఇంకొంచెం పెద్దదైతే ఇంకొంచెం ఒక 1 inch సైజ్ ఉంటే 2 bowls సరిపోయింది. ఒక ప్యాకెట్ కి గుర్తు పెట్టుకొని, ఒక ప్యాకెట్ కి 2 bowls ఆఫ్ షుగర్. అదే 2 packets తీసుకుంటున్నాం కాబట్టి మనం 4 bowls తీసుకోవాలి. మనం ఇది చిన్నగా ఉంది కాబట్టి మనం డబల్ ఎక్స్ట్రా తీసుకున్నాం. అంటే ఇప్పుడు మనం తీసుకునేది దీంతో పాటు 6 bowls తీసుకుంటున్నాం. సో గైస్ మనం ఎన్నైతే షుగర్ వేసామో, ఎన్ని బౌల్స్ అయితే షుగర్ వేసామో సేమ్ అన్ని బౌల్స్ తోనే మనం అన్నీ వాటర్ కూడా తీసుకోవాలన్నమాట. 6. So 1, 2, 3, 4. లెక్క చెప్తానుకుంటున్నారా? కౌంట్ అని యాక్చువల్లీ గైస్ నేను ఇప్పుడు 5 మళ్ళీ లెక్క మర్చిపోతే చేతిలో మాట్లాడుకున్నాం. నేను ఎప్పుడు ఎక్స్ట్రా చేంజ్ గైస్, ఎప్పుడు ఎలా చేస్తాను మామూలుగా చేస్తాను. బట్ ఇప్పుడు ఎక్కువ మంది చేస్తాను, 2 families చేస్తాను కాబట్టి 6. సో ఇట్లా 6 అది నాకు పాకం అయ్యి కొంచెం పెరుగుతుంది వాటర్ అనేది. మనం లేదు ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే షుగర్ అనేది మన టేస్ట్ అవుతుంది. నేను ఇప్పుడు చేస్తున్న వైట్ బాల్స్ అనేది చాలా వస్తాయి, ఒకటి చేసుకుంటాం. సో గైస్ ఇప్పుడైతే మనం 2 షుగర్ అండ్ వాటర్ పోసుకున్నాం కాబట్టి పాకంలా అయ్యేటట్టు అయ్యే వరకు మనం ఉంచుకోవాలి. పాకం అయిందా చూపిస్తాం. సో గైస్ మనమైతే 45 minutes అట్లా ఆగాము. మీకు ఆల్రెడీ చూపించా కదా, సారీ గొంతు పోయింది. 6:45కి అట్లాగా ఇదైతే మనం రోల్ చేసి అదే పిండి కలుపుకొని పెట్టుకున్నాము. సో షుగర్ వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి గైస్. సో అదైతే మరుగుతూ ఉన్నాయి. అదొక 5 to 10 minutes అవుతుంది. ఇది మనం రోల్ చేసుకుందాం. ఈ లోపు అది స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు, మీకు చూపిస్తాను. సో ఈ లోపు మనం అయితే ఇది మేక్ చేసుకుందాం. అండ్ పిండి చూసారా గైస్? ఎస్, వెరీ గుడ్ గైస్. ఇది మనకు కావాల్సింది. ఇలా అనగానే మనకి ఇట్లా రావాలి. సో మనకి పర్ఫెక్ట్ అన్నట్టు లెక్క. సో మనమైతే లడ్డూస్ చేసేసుకుందాం. సో గైస్ నేనైతే ఫస్ట్ ఇలాగా జస్ట్ ఇట్లా తీసి ఇలా అయితే చేసుకుంటున్నా గైస్. తర్వాత రోల్స్ చేసుకుంటే బెస్ట్. అంటే మనకి లెక్క తెలిసిద్ది కదా ఎన్ని వచ్చాయో, దాన్ని బట్టి మనం కొంచెం చిన్నగా చేసుకోవాలో పెద్దగా చేసుకోవాలో. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా చేస్తారు, బట్ మనం బిగినర్స్, లెర్నర్స్. సో మనకి ఇది బెస్ట్. ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు గైస్. నేనైతే కొంచెం మీడియం సైజ్ లో చేస్తున్నాను. సో గైస్ చూసారు కదా, ఇక్కడ ఆయిల్ పెట్టుకొని కొంచెం చేతికైతే రాసుకొని
ఇట్లా అన్ని పెట్టేసుకున్నా. సో ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఇలా తీసేసుకొని ఇట్లా బాల్స్ అయితే చేసేసుకోవాలి. సో మనకి ఇట్లా ఇట్లా అలా రావాలి గైస్. గులాబ్ జామ్ అనేది ఇట్లా రౌండ్ గా రావాలి. అండ్ ఇట్లా రాకూడదు గైస్. ఒకసారి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడైతే ఇట్లా పగిలినట్టు రాకూడదు. ఓకేనా? సో మనకు అలా అయితే రావాలి. అలా వచ్చే వరకు ఇట్లా నీట్ గా చేసుకోవాలి. సో గైస్ ఆఫ్టర్ 1 hour నాకు నిఖిల్కి అయితే 1 hour పట్టింది. 9 అయింది గైస్ టైం వచ్చేసరికి. చూడండి. అండ్ వ్లాగ్ రికార్డ్ చేస్తూ చేయడం అంటే అఫ్ కోర్స్ కష్టం. ఈ కష్టంని గుర్తించైనా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఫైనల్ గా అయితే మన అవుట్పుట్ ఇది. సో మనకైతే ఇట్లా వచ్చింది గైస్. ఇట్లా మంచిగా బుజ్జి బుజ్జి గులాబ్ జామున్ అయితే చేసేసుకున్నాం. సో గైస్ ఇప్పుడైతే మనం ఆయిల్ పోసుకొని కళాయిలో కొంచెం మీడియం సగానికి సగం అంటే మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై ఇన్ ద సెన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేటట్టు చేయాలి గైస్. సో గైస్ మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్లేమ్ సో మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని ఇట్లా ఒక్కొక్క బాల్ మనం ఇట్లా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అయితే మనం వేసుకోవాలి గైస్. మంచిగా క్యూట్ గా ఉన్నాయి కదా. అంటనే మాకు ఆడలేదు. అంటే నేను ఇంకెక్కువ వద్దు. సో మనం ఇట్లాగా ఉండే దాంతో తీసుకోవాలన్నమాట. ఇట్లాగా ఉండే దాంతో తీసుకోవాలన్నమాట. సో మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో అయితే రావాలి గైస్. నిదానంగా చేసుకోండి. ఇంకా దీనికన్నా చిన్నది యూస్ చేసుకోండి. ప్రెసెంట్ అయితే మా దగ్గర ఇదే ఉంది కాబట్టి ఇదే యూస్ చేస్తున్నాం. ఇది ఇంత కలర్ వస్తే సరిపోతుంది గైస్. ఇంకా దానికన్నా బ్లాక్ అయితే రాకూడదు. ఇప్పుడు మనం దీన్ని అయితే ఇట్లాగా చక్కగా చూస్తున్నారు కదా, మనం అయితే ఇలాగా తీసుకొని ఈ ఆయిల్ అంతా ఇలా అనుకొని ఇట్లా అయితే చేసుకోవాలి. సో ఇలా సేమ్ ప్రాసెస్ మనం అన్నిటికీ చేసుకొని. సో గైస్ నేనైతే చూసారా ఎంత ప్రేమతో చేస్తున్నాను. ఇంకా డాడీ ఫీల్ అవుతారు నేను ఎంత కష్టపడుతున్నానని. పెద్ద సమస్య వచ్చి పడిందే చేస్తున్నారు. అండ్ ఫైనల్ గా నా అవుట్పుట్ చూడండి, ఇట్లా వచ్చింది. సో గైస్ ఫైనల్లీ నేను నిఖిల్ కలిసి చేస్తేనే వ్లాగ్ తీసుకుంటూ రికార్డ్ చేస్తూ 3 hours పట్టింది. 3 hours కష్టం అంతా డెడికేట్ టు. సరే నేను లాస్ట్ లో చెప్తా. అండ్ ఒకసారి చూడండి, ఇట్లా అయితే మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో ఇట్లా అవుతుంది గులాబ్ జాము. అండ్ ఇదైతే షుగర్, మనం అయితే షుగర్ లో ఏమంటారు షుగర్ సిరప్ గైస్. ఇట్లా పానకం అయితే ఇట్లా ఉంటది. దీంట్లో నేను ఇవి కలుపుకున్నాను. ఏమంటారు దీన్ని నీకు? యాలక్కాయలు దంచి మనం వేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బాల్స్ అనేవి ఇట్లాగా ఇలా వేసుకోవాలి. కరెక్ట్ గా నేను టైం చెప్తున్నా గైస్. 9:20 అయింది. ఒక్క 10 minutes లో మనకి రిజల్ట్ అనేది తెలిసిద్ది. అప్పుడు మీకు 9:30 కల్లా మీకు టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సో ఈ కష్టం అంతా డాడీ కోసమే. అందరూ అనుకోవచ్చు అంటే నేను యాక్చువల్లీ గైస్ డాడీ కేక్ కట్ చేయరు. ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే డాడీ కేక్ కట్ చేశారు. ఎప్పుడో చాలా ఇయర్స్ అయిపోతుంది. ఐ వోంట్ మెన్షన్ ఇయర్స్ ఎందుకంటే ఐ బిలీవ్ దట్ నజర్ ఈజ్ రియల్. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పేరెంట్స్ విషయంలో అయితే ఐ వోంట్ మెన్షన్. నా ఏజ్ అయితే నేను చెప్పేస్తాను అనుకోండి. సో నా ఏజ్ మా నాన్న అడిగితే తమ్ముళ్ళు లాంటి వాడు నేను చెప్తా. సో సమంత ఏజ్ ఎంతో ఏమై చేసేవాళ్ళు, నా ఏజ్ కూడా 23. సో మనం అయితే ఇట్లాగా ఉండాలన్నీ వేసుకోవాలి గైస్. కరెక్ట్ గా 9:30 కల్లా మనకి రెసిపీ అయిపోయింది. మీకు టేస్ట్ చేసి నిఖిల్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. అండ్ డాడీ నువ్వు కేక్ కట్ చేయవు కాబట్టి నేను ఇంత కష్టపడి చేస్తున్నా. అండ్ అఫ్ కోర్స్ ఇది August 24th గైస్. రేపు డాడీ బర్త్డే August 25th. ఈ వ్లాగ్ రిలీజ్ అయ్యేసరికి 1 month టైం పట్టేసిద్ది. మీరు ఆల్రెడీ రాఖీ వ్లాగ్ చూసే ఉంటారు. ఆ రాఖీ వ్లాగే మీకు ఎప్పుడుకో పెట్టుంటాము. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. కొంచెం డిలే అవుతుంటాయి గైస్ వ్లాగ్స్ అనేవి, ఏం అనుకోబాకండి. ప్లేస్ అనేది లేదు మనకి అక్కడ. ప్లేస్ లేకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. అట్లా అడ్జస్ట్ చేస్తే యాక్చువల్లీ మీరు కొంచెం
నా ఒపీనియన్ ఆల్రెడీ అక్కడక్కడ కొన్ని చిన్న చిన్నగా పగిలిపోయినాయి. అది మీరు ఏమనుకోకండి, నేను యాక్చువల్లీ ఎప్పుడుకో ఒకసారి చేస్తా కాబట్టి అట్లా అయింది. సో ఇప్పుడు మనం దీనైతే మూత పెట్టేసుకొని కరెక్ట్ గా ఒక 10 minutes అయిపోయిన తర్వాత టేస్ట్ చేసి చెప్పాను. దట్స్ ఆల్. అండ్ హ్యాపీ బర్త్డే డాడీ. నాకు తెలుసు ఏదో ఒక రూపంలో నువ్వు ఈ వీడియో చూస్తావని నాకు తెలుసు. నీకు తెలుసు నాకు నిఖిల్ నువ్వు అంటే చాలా ప్రపంచం. మీ ఇద్దరు ఉంటే యు మీన్ వరల్డ్ మొత్తం మీరే. నీకు తెలుసు నేను ఇలా బ్లాగ్ లో చెప్పడం కూడా చూస్తే ఎందుకు చేసావు అమ్మాయి అంటావు. బట్ ఐ టోటలీ డెడికేటెడ్. సారీ గైజ్, నాకు కొంచెం నత్తి ఏదో ఒకటి టోటల్లీ దిస్ వీడియో ఇస్ నీకే. కష్టపడి చేశాను. అందరూ లవర్ కోసమే చేస్తాను. నో గైస్, ఇన్ బిహైండ్ చాలా చేస్తాను. బట్ ఏంటంటే ఈ ఏజ్ లో కొంచెం ఎఫర్ట్ హస్బెండ్ మీద చూపిస్తాం, కానీ ఏజ్ టైమ్ కానీ నేను ఈక్వల్ గానే ట్రీట్ చేస్తాను. అండ్ డాడీ కూడా నాకు చాలా ఎక్కువే. ఇంకేదైనా చేయొచ్చు కదా అంటే ప్రేమతో ఉండి పెడతామే కదా ఒక పేరెంట్స్ కి ఇష్టం. మీకు అర్థమై ఉండిద్ది ఈ ఒక్క వర్డ్ తో. ఏదైనా కొని పెడతాకి అంటే ఐఎమ్ నాట్ లిటరలీ, మీకు తెలుసు వర్క్ ఏం చేస్తున్నానో కొంతమందికి తెలిసే ఉంటది. అండ్ మా డాడీ ఫోటో చూడాలన్నా, ఐ మీన్ ఏమన్నా చూడాలన్నా నా వాట్సాప్ లో ఉన్న వాళ్ళకి, స్నాప్ లో ఉన్న వాళ్ళకి తెలిసింది, ప్రైవేట్ గా పెడతా కాబట్టి. అండ్ ఇన్స్టాలో కూడా నేను స్టోరీ పెడతా, బట్ 24 hours వరకే పెడతా, ఓన్లీ బర్త్డే రోజే. సో మీరు ఎవరైతే ఇన్స్టాలో ఫాలో అవ్వలేదో వెంటనే ఫాలో అయిపోండి. స్టోరీ మా డాడీ ఫోటో అయితే మీరు చూడొచ్చు, స్టోరీ పెడతా కాబట్టి బర్త్డే రోజు. అండ్ హ్యాపీ బర్త్డే డాడీ. మే గాడ్ బ్లెస్ యూ. ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. లవ్ యూ గైస్. ఫైనల్ గా అయితే ఇట్లా వచ్చింది అవుట్పుట్. ఇది ఒక 15 to 20 minutes వరకు అట్లా మనం మూత పెట్టయితే ఉంచాం కదా, ఇట్లా అయిపోయింది అనమాట. ఇప్పుడు టేస్ట్ చేసి నేను నీకు ఇలా చెప్తామన్నమాట ఎలా ఉందో. గులాబ్ జామ్ ఎందుకు చిలిపిన అవుతున్నావు? నేను చిలిపి నవ్వు అక్కడ అత్తయ్య వాళ్ళని చూసి నవ్వుతున్నా గైస్. ఇంకా చాలు, ఇంకా అది పోసుకో. ఇంకా స్వీట్ కూడా ఎక్కువ పోసుకో, ఆల్రెడీ ఉంది. గులాబ్ జామ్ చేసేసా గైస్. ఇప్పుడు నేను నిఖిల్ టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్తామన్నమాట గైస్. ఇదిగోండి, మనకి ఇలాగా ముక్కలు చేసినప్పుడు చూసారు ఎంత సాఫ్ట్ గా వచ్చిందో. మనం చేసేదే అప్పుడప్పుడు కూడా బాగా వస్తుంది. సూపర్ ఉంది గైస్, నిజంగానే బాగుంది, జోక్ కాదు, సీరియల్. ఈ డ్రెస్ అయితే పద్ధతిగానే ఉండిద్ది, అలాగే ఉండిద్ది, అలాగే పద్ధతి వేరు. జిడ్డు మొహంలా ఉన్నా. జిడ్డు మొహం. మరి నువ్వు ఆ డ్రెస్ వేసుకున్నావు, మరి నేనేం చేస్తాను? అంటే డ్రెస్ బాగాలేదా, నేను బాగాలేదన్నా. ఓకే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. సన్ చూడు ఎంత బాగుందో, సెట్ అయిపోతుంది. త్వరగా స్టార్ట్ చేద్దాం. బాబా ఏమన్నా వ్యూవా. ఓకే స్టార్ట్. స్టార్ట్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య ఆఫీషియల్.